అందరికీ నమస్తే అండి. ఉదయం నుంచి ఏదైతే చర్చలు జరిగాయో ముందుగా కమిటీ ఫామ్ చేశారో కమిటీలో ఏదైతే సభ్యులు పిలిచారో ఆ సభ్యులంతా హాజరు చేసి ఇక్కడ మనం ప్రధానంగా చర్చించిన విషయాలంటే మొదట్లోనే మన రీసెర్చ్ సంబంధిత విషయాలపై చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఏదైతే ఆన్గోయింగ్ విలేజ్ ఉన్నాయో ప్రతి విలేజ్ కూడా ఒక రోవరు, అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఖచ్చితంగా ఒక మండలానికి ఒక ప్రింటర్ అడగడం జరిగింది. సో వాటన్నింటి కూడా గత 6 నెలల్లో అయిపోతుంది కాబట్టి సో మీకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ అవసరం లేదని చెప్పారు. ఈ విషయంలో మన కమిటీ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే రీసర్వే చేసే పరిస్థితి లేదని చెప్పాము. సో దానికి సంబంధించి ఏదైతే టీఏడిఏ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రీసర్వే చేసే ప్రతి విలేజ్ సర్వేకి ఇన్యాక్షన్కి ఒక టీఏడిఏ బిల్ అనేది, దాంతోపాటుగా అలవెన్స్ అయితే ప్రతి విలేజ్ సర్వేకి ఒక 5,000 ఇస్తారు. అదేవిధంగా ఏదైతే డిప్యుటేషన్ చేస్తారో ఆ డిప్యుటేషన్ విలేజ్ సర్వే కూడా ఫ్యూల్ అలవెన్స్ అనేది ఒక 5,000 ఇస్తామని చెప్పారు. సో వాటితో సంబంధించి కూడా మనకి అయితే మిగతా రెవెన్యూ స్టాఫ్ కూడా నాన్ కోఆపరేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పారు. సో ఫినాన్షియల్ విషయం వచ్చేసరికి మన సర్వీస్ మ్యాటర్స్ ఉన్నాయి. ఈ సర్వీస్ మ్యాటర్స్లో కూడా సో మేము చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే మనతో పాటు సచివాలయ వ్యవస్థ ఉందో ఎగ్జిస్టింగ్ జిఎస్డబ్ల్యూ వింగ్స్ అన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తూ సో వాళ్ళకి పే స్కేల్ ఉంది. సో కాబట్టి మాకు ఖచ్చితంగా అదే పే స్కేల్. సో గ్రేడ్ 1 ప్రమోషన్ ఏదైతే ఉందో 5,000 దాకా ఖచ్చితంగా 5,000 పెట్టాలి. 5,000 పోస్టులు కూడా విత్ గ్రేడ్ 1 పే స్కేలు, ఆ పే రివిజన్ అనేసి సో మినిమం 30,000కి తగ్గకుండా పెట్టాలనేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా వాళ్ళు అయితే మన ఆర్జేడీ వెంకటేశ్వర గారు చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే వీఆర్ ఉన్న పే స్కేల్ ఉన్నదో 25,000 2,000 క్రియేట్ చేస్తాము, అంతమంది ఇచ్చే కాదన్నారు. ఈ భాగంగా మన ప్రెసిడెంట్ గారు కరాకని ఖండించారు. మీకు వీఆర్ పే స్కేల్ ఇచ్చారంటే మాకు అదేవిధంగా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వండి, లేదా పే స్కేల్ అనేది జిఎస్డబ్ల్యూ వింగ్లో ఉన్న ఆ పే స్కేల్ అనేది ఇవ్వండి. పే స్కేల్ జిఎస్డబ్ల్యూ ఇవ్వండి, లేదా రెవెన్యూ స్టాఫ్లో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వండి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందులోనే ఏదైతే మన మహిళా ఉద్యోగులు ఉన్నారో సో వాళ్ళు కూడా ఫీల్డ్ ఎగ్జామ్స్ నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం హ్యుమానిటీ గ్రౌండ్స్పై కన్సిడర్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చర్చలు అనేది చాలా సమయం జరిగింది. సో అందులో మనకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. దాని తర్వాత మేము బయటకు వచ్చాం. రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వచ్చారు. సార్ ఒకసారి మనం అయితే రిప్రజెంట్ చేసామో ఆ లెటర్ని సార్ ఒకసారి ప్రిపేర్ చదివారు. చదివిన తర్వాత మనల్ని సో పిలిచారండి. మన ప్రెసిడెంట్ గారిని అదేవిధంగా మన అధ్యక్షుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ పిలిచారు. సో పిలిచిన తర్వాత తమ్ముడు మీ సమస్య ఏంటి, సో మీకు ఏం కావాలా సో సార్ అని ప్రతి కూడా అడగడం జరిగింది. సో ప్రతి పాయింట్ సారు లెటరేట్లో 1, 2, 3 సార్లు చదివారు. సో చదివిన ప్రతి చోట మనం అడిగింది అంటే సో ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయమని చెప్పాం. ఎక్విప్మెంట్స్ ఇమీడియట్లీ మనకి బడ్జెట్ ఉంది కదా, వీళ్ళు అయితే పెండింగ్ బిల్స్ ఉన్నాయో బిల్స్ ఇమీడియట్ ఇచ్చేయండి, టీఏడిఏ బిల్ ఇచ్చేయాలా, ఎక్విప్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మన డైరెక్టర్ గారు చెప్పారు. సో మిగతా వాటి కూడా మనం చర్చించడం జరిగింది. సో ప్రధానంగా మనం అయితే గట్టిగా ప్రెస్ చేసి చెప్పిందంటే ఈ బేసిక్ పే అనేది ఆ ప్రమోషన్ ఫిక్స్ చేసి సో వాటికి బేసిక్ పే అనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. పదే మన ప్రెసిడెంట్ గారు కూడా సార్ మాకున్న ఏదైతే క్లాస్ వస్తుందో మిగతా సచివాలయ ఉద్యోగస్తులకి 10+2 ఉన్నా కూడా వాళ్ళు 30,000 ఇస్తారు. మేము ఇంత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మాకు టెక్నికల్ పే స్కేల్ లేదు. అదేవిధంగా బేసిక్ అనేది 1000 పాటు 20,000 పెడుతున్నారు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బేసిక్ అనేది ఖచ్చితంగా గ్రేడ్ 1కి 30,000 కావాల్సింది అనేది గట్టిగా సార్ పట్టుబడి చెప్పారు. సో ఇక తర్వాత మన డైరెక్టర్ గారిని పిలిచి ఏంటి ఇష్యూ ఉంది, వీళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి సోర్సెస్ ఏమైనా చూడండి, మీ ఎన్ని రోజులు టైం తీసుకున్నారు. మన డైరెక్టర్ గారు అంటే ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది సార్, నాకు February 15 దాకా టైం ఇచ్చానంటే నేను ఫుల్ సేఫ్ వర్కౌట్ చేస్తాను సార్. ఆల్రెడీ ఏదైతే ఏఎన్ఎమో వీళ్ళన్నీ రిస్ట్రక్షన్ చూస్తున్నాను, అవన్నీ అనలైజ్ చేసి వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తాను అడగడం జరిగింది. సో అదేవిధంగా మనైతే గ్రేడ్ 1కి ఎండిఎస్ పోస్ట్ మొదలు ఇంటర్మీడియట్ పోస్ట్ ఏదైతే ఉందో స్పెషల్ గ్రేడ్ సర్వేరు, ఈ స్పెషల్ గ్రేడ్ సర్వేరు కూడా మనం 3,000 రిక్వైర్ చేయడం జరిగింది. సో అందులో సాధాలు చూసుకొని 2,500 సో ఖచ్చితంగా ఇస్తాము. సో దానికి కూడా మన ఎండిఎస్ పే స్కేల్ ఏదైతే ఉందో 34,500 ఏదైతే ఉందో సో దానికి 1 ఇంక్రిమెంట్ తక్కువ చేసి ఆ పే స్కేల్ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాము. అది ఫైల్ పుట్అప్ చేస్తున్నారు. అదేవిధంగా అడోక్ బేస్ మీద కూడా ఎండిఎస్ పోస్ట్ ఆడడం జరిగింది. సో ఇందులో భాగంగా అన్ని ఏదైతే జిఎస్డబ్ల్యూ ఎగ్జామ్షన్ ఉన్నాయో ఆ సర్వేలు అన్నిటి కూడా మీకు రీసర్వే డిస్టర్బ్ కాకూడదంటే ఏ సర్వేలు ఉన్నప్పుడు కూడా అదర్ దాన్ రీసర్వే వర్క్స్ అన్నిటి కూడా ఇమీడియట్ ఎఫెక్ట్తో రేపు సాయంకాలం కల్లా నేను అన్నిటి కూడా క్యాన్సిల్ చేయమని చెప్తామని చెప్పారు. సో 2 డే అబాలిష్ చెప్పారు. సో చాలా విషయాలు చర్చించడం జరిగింది. వీటన్నిటి కూడా తర్వాత వచ్చి మన డైరెక్టర్ గారిని మేము అడిగాము, మాకు ప్రజెంట్ ఏదైతే జరిగిందో సో వాటన్నిటిపైన మాకు రిపోర్ట్ కావాలి. అదేవిధంగా ఈరోజు జరిగిన విషయాలన్నింటి కూడా ఒక మినిట్స్ అనేది కావాలని చెప్పడం జరిగింది. ఆ మినిట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ అంటే February 10 తారీఖు కూడా టైం ఇచ్చారు కాబట్టి ఈ టైంలో మనం డిసైడ్ అవ్వాల్సింది ఒకటే, 10 తారీఖు వరకు మనం మినిస్టర్ గారు చెప్పారు, బయటకు వచ్చారు. 26 జిల్లాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క విలేజ్ సర్వేర్ కూడా మధు గారు పిలుచుకొచ్చి సో మా వాళ్ళు వచ్చారు, అందరి సమస్య కాబట్టి మీరు ఏం అష్యూరెన్స్ ఇచ్చారో బయటకు వచ్చి చెప్పని చెప్పి మినిస్టర్ గారు పిలుచుకొచ్చారు. మినిస్టర్ గారు వచ్చి మీ తమ్ముడు మీకు ప్రతి ఒక్కరు కూడా నేను మీకు న్యాయం చేస్తాను, బేసిక్ మంచిగా ఇస్తాను, ప్రతి మీ డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, కోఆపరేషన్ చేసుకుందాం, నాన్ కోఆపరేషన్ అయితే వద్దని చెప్పేసి ఖచ్చితంగా నేను చేపిస్తాను. ఏదైతే స్టిప్లో టైం ఇచ్చామో ఆ February 15 ఖచ్చితంగా మీ ఫైల్ చేపిస్తాము అని చెప్పేసి చెప్పారు.
మీరు నాకు సపోర్ట్ చేసి మీరు బ్యాక్ ఇంటి వర్క్ వెళ్ళండి, దయచేసి అందరూ వర్క్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు అంటే మనం ఒకటే డిసైడ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇంత చేస్తున్నాం కాబట్టి ఈ రానున్న 15 రోజుల వరకు వేచి చూద్దామా, సో లేదా తర్వాత 15 రోజులు ఇదే వర్క్ నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి 26 జిల్లాలకు సంబంధించి కూడా మీ యొక్క అభిప్రాయం మేరకు, మీ జిల్లా యొక్క అధ్యక్షన మీ యొక్క తీర్మానం మేరకు మనం ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఇందులో ఏదైతే మన టీఏ బిల్స్ ఉన్నాయో ఆన్ ఆర్ బిఫోర్ సో February 7th కల్లా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సర్వీస్ మ్యాటర్స్ అనేవి కూడా 15th లోపు ఖచ్చితంగా మీ ఫైల్ అనేది పుట్టప్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మినిస్టర్ గారు ఒక అస్యూరెన్స్ ఇచ్చారు కదా, సో మీరు ఒకసారి థింక్ చేయండి అని చెప్పేసి మన డైరెక్టర్ గారు అందరూ చెప్పారు. మనం ఇప్పుడు ఆ సభ్యుల యొక్క శ్రేయస్ గురించి ఆలోచించి అన్ని విధాలు మనం థింక్ చేసి అన్ని ప్రాస్పెక్ట్ ఆలోచించి మనం ఒక డిసిజన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం 15th తారీఖు వరకు ఇదే నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేద్దామా, లేదా 15th వరకు వెయిట్ చేసి ఆ రోజు వచ్చే ఫైల్ మూమెంట్ బట్టి మనం తదుపరి డెసిషన్ తీసుకుందామని చెప్పేసి 26 జిల్లాలకు సంబంధించి కూడా మీ యొక్క తీర్మానం ఖచ్చితంగా సమర్పించాల్సి ఉందండి. అదేవిధంగా మన ప్రెసిడెంట్ గారు చెప్పారండి, ఇప్పుడు ఏదో చేస్తాం కార్యాచరణ ఇందులో చాలామందికి అది అటెండెన్స్ ఆబ్సెంట్ అనేసి అది వాళ్ళకి అబ్స్కాండ్ చేశారని చెప్పేసి మెమోలు ఇచ్చారు, సోకా ఇచ్చారు, ఇలాంటి యాక్షన్ తీసుకున్నారండి. సో కాబట్టి అందరి కోసం చేశారు కాబట్టి సో ఇలాంటి ఏదైనా ఎగ్జామ్ చేయండి, దయచేసి దాన్ని రివోక్ చేసేయండి, ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఫర్దర్ ఇన్సిడెంట్ లేకుండా చెప్పారు. సో దాన్ని కూడా ఇలాంటి మీరు సీసీ రూల్స్ అగేన్స్ట్ వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. సో అదేమైతే మేము మాట్లాడతాము, అదే ఇష్యూ కాదు. సో ఖచ్చితంగా దాన్ని రివోక్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. సో దాన్ని కూడా మీరు ఒక ఆన్సర్ రాయి చేస్తే అది నార్మల్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.